భీమడోలు మండల ఆంజనేయ నగరంలో వన మహోత్సవ కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మానవతా జిల్లా కోఆర్డినేటర్ రామిశెట్టి గంగాధరరావు పిలుపునిచ్చారు. మానవతా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుక్రవారం భీమడోలు మండలం ఆంజనేయ నగరంలో వన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమల రోడ్డులో సంస్థ ప్రతినిధులు గ్రామస్తులు మొక్కలు నాటారు. పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో మొక్కలు నాటడంతో పాటు ఇతరులకు మొక్కలు అందించాలని సూచించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం మరింత అవసరమని రామిశెట్టి గంగాధరరావు, పంచకర్ల సత్యనారాయణ తెలిపారు. మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా మొక్కలు నాటే కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల అధ్యక్షులు చిలపర్తి ఆది నారాయణ, గంటా పాండు రంగారావు, పసుపులేటి సాంబ శివరావు, ఉన్నమట్ల సత్యనారాయణ, చిలపర్తి రామరాయుడు, శ్రీనుబాబు గ్రామస్తులు పాల్గొన్నారు. ఒకసారి మట్టితో మీ చేతుల మీద కొంచెం బాబు ఇది పాత మట్టితో చేయండి. కొబ్బరి చెప్పలు తీసేయండి. ముందులో నీళ్ళు పట్టండి. నీళ్ళు చూడదు వేసేయండి, అంతే మీరు వేసేయండి. న్యాచురల్ గా ఉంటుంది. వేసేయండి, మొక్క తోసేయండి, మట్టి తోసేయండి, చేత్తో తోయినండి. ముందు మొక్క ఏమైంది? అది గడ్డి ఏం వల్ల అది కూడా పడేటట్టు వేసేయండి. పారతో తోసేయండి. మన ఫోటో అయినా చూడకూడదు, మన పనులు మనం చేయటమే. మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం. మానవతా సంస్థ తరపున భీమడోలు మండలం ఉన్నటువంటి మానవతా సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున అంటే గత 16వ తేదీ 22వ తేదీ వరకు జరుగుతున్నటువంటి మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నామండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం ప్రతి మండలంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని నినాదంతో కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత బుధవారం నాడు గవర్నమెంట్ హాస్పిటల్లో భీమడోలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ ఉన్నటువంటి సుమారు 100 మంది పేషెంట్లు కూడా వాళ్ళ ఆరోగ్యం కుదురుపడాలి త్వరగా అనేటువంటి ఉద్దేశంతో, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా బలమైనటువంటి ఆహారం ఇవ్వడం కోసం ఫ్రూట్స్, బ్రెడ్ కూడా అన్ని పంచిపెట్టడం జరిగింది. మరి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం. ఇవాళ పర్యావరణం చూస్తుంటే ఎలినో అనేది మనకు భూతంలాగా తయారవుతుంది ప్రపంచవ్యాప్తంగా. దాని నుంచి మనం తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత అనేటువంటి బాధ్యత తీసుకుని అందరూ కూడా తల ఒక మొక్క, ఇంటి దగ్గర పూల మొక్కలు కానివ్వండి, లేదా పళ్ళు మొక్కలు కానివ్వండి, రోడ్ల పక్కన కానీ ప్రభుత్వం ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో కానివ్వండి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కానీ భారీ లెవెల్లో కానీ చేసినట్లయితే రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాల వారికి కూడా మనం చక్కటి వాతావరణాన్ని ఇవ్వగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇది అందరూ కూడా సామాజిక బాధ్యత. కనుక భీమడోలు మండలంలో కూడా రాబోయే సంవత్సర కాలం నాటి ప్రతిరోజు కూడా కంటిన్యూగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాలను కూడా మేము తీసుకుంటున్నాం. భీమడోలు యూనిట్ తరఫున ఈరోజు ఆవిర్భావ దినోత్సవం వారం రోజుల్లో భాగంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం పులసానపల్లి పంచాయతీ ఆంజనేయ నగరంలో దాతలు అల్లాడి ప్రసాదరావు గారు స్పాన్సర్ చేసినటువంటి మొక్కల్ని ఇక్కడ నాటడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, మనం పుట్టినరోజని, పెళ్లి రోజని ఇలాంటి కార్యక్రమాలని, శుభకరమైనటువంటి కార్యక్రమాలని ప్రతి ఇంట్లోనూ నిర్వర్తించుకుంటాం. ఆ సందర్భంగా ఇచ్చేటటువంటి కానుకలలో ఈ మొక్కల్ని కానుకలుగా వేరే రకంగా కాకుండా కానుకలుగా ఇచ్చి ఈ మొక్కలు పెంచడం, ఈ పర్యావరణాన్ని పరిరక్షించడం అనే దానికి ప్రత్యేక ప్రాముఖ్యతను ఇవ్వాలని చెప్పేసి మానవతా
వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం మేమందరం ఆ కృషి చేస్తున్నాం. ప్రతి పౌరుడు కూడా ఈ కార్యక్రమాన్ని వారి ఇంట్లో సొంతంగా దేశ సౌభాగ్యం కోసం, మనందరి సౌభాగ్యం కోసం, ఎన్విరాన్మెంట్ కోసం మనం అందరం కూడా కృషి చేసి ఆ కార్యక్రమాల్లో ప్రత్యేకించి మొక్కల్ని పంపకం చేసి వాటిని పెంచే విధానంగా వారిని కోరవలసిందిగా ప్రత్యేకించి ఈ సందర్భంగా కోరుతున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.